శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. మనతోని హీరాలాల్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ప్రజెంట్ చూస్తుంటే ఇప్పుడు లంబాడీలని ఎస్టీ జాబితా నుంచి తీసేయాలని చెప్పి మళ్ళీ ఒక ఎమ్మెల్యే ఎవరైతే మన వెంకట్రావు ఉన్నారో, ఇక్కడ కొత్తగూడెం భద్రాచలం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారు చెప్పుకొస్తున్నారు, తెల్లం వెంకట్రావు. దీనిపై మీ స్పందన ఏంది? ఓకే, ఇప్పుడు ఇది కరెంట్ ఇష్యూ అండి నడిచేది. అయితే దీనిపై యాక్చువల్గా వాళ్ళ ఆలోచన విధానం అనేదే కరెక్ట్ కాదు. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి అనే పదమే కరెక్ట్ కాదు. ఎందుకో నేను రీజన్తో చెప్తాను. యాక్చువల్గా తెల్లం వెంకట్రావు కానివ్వండి, సోయం బాబురావు గారు కానివ్వండి, ఇంకా మన కోయ సోదరులు, గోండు సోదరులు, 33 కులాలు ఉన్న ఎస్టీలలో దీంట్లో ఎరుకల, యానం, లంబాడి, బంజారా, సుగాలి వీటిని టార్గెట్గా చేసుకొని చెప్పారు వాళ్ళు. దాంట్లో 3 పేర్కొన్నారు. ఏది బంజారా, సుగాలి, లంబాడి అని పేర్కొన్నట్టున్నారు. ఎరుకల కూడా చెప్పారేమో, చూడాలి. అది అంటే దాంట్లో ఉంది, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో ఉంది. ఎరుకలను కూడా యాడ్ చేశారు, యానాది ఎరుకలను కూడా. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే యాక్చువల్గా ఎస్టీ పూర్వతరాలు మొత్తం చూస్తే భారతదేశానికి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు ప్రత్యక్ష పాలన, పరోక్ష పాలన అంటే ఇప్పుడు మన నిజాం నవాబులకు ఏదైతే ఈ ప్రాంతాన్ని అప్పచెప్పేసి వీళ్ళ నుంచి పరోక్షంగా పన్ను తీసుకొని పరిపాలించడం అన్నమాట. ఆ విధంగా పరిపాలించినప్పుడు కానీ ప్రత్యక్ష పరిపాలనలో దేశంలో రాజ్యాలుగా ఉన్న కొన్ని రాజ్యాలు ప్రత్యక్ష పాలన ఉండే, కొన్ని రాజ్యాలేమో పరోక్ష పాలన ఉండే. అప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన యాక్ట్లో కానీ ప్రధాన స్టార్టింగ్లో ఉన్న 7-8 కులాల్లో నీకు కోయ, గోండ్ల కంటే ముందు బంజారా అని ఉంటుంది. ఇవాళ బంజారా హిల్స్ కూడా అది కూడా ఒక కొండ ప్రాంతమే. ఈ రోజు నుంచి వచ్చింది కానీ ఈరోజు అక్కడ ఎవరు బంజారాలు లేరు. కానీ అది బంజారా హిల్స్ అంటే బంజారాలు నివసించే హిల్స్ అంటే కొండలు. ఈ కొండల్లో లంబడోళ్ళు నివసించే కొండ అని అర్థం, ఒక్క మాటలో చెప్పాలంటే. అటువంటి భారతదేశంలో ఏ మూలకెళ్ళినా బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేసిన తెగ ఏదైనా ట్రైబ్ ఉందంటే అది లంబాడి మాత్రమే. ఎందుకంటే వీళ్ళు లాంగ్ బాడీస్, రెడ్ పర్సన్స్ అని పిలిచేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. ఎత్తుగా, ఎర్రగా, మంచి పర్సనాలిటీ కలిగి ఉండేవాళ్ళు అనమాట. అటువంటి వాళ్ళు భారతదేశ పోరాటంలో తండాలుగా ఏర్పడి అడవుల్లోకి వెళ్ళడానికి ఆ రోజు అక్కడ రాజస్థాన్ నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారనేది ఎప్పుడో 900 ఏళ్ల క్రితం. కానీ తర్వాత జరిగిన 1871 సిటిఏ క్రిమినల్ ట్రైబల్ యాక్ట్, దాంట్లో ఫస్ట్ కులాల్లో ఉన్నదే లంబాడి కులం. యాక్చువల్గా ట్రైబ్స్ అని ఎట్లా గుర్తిస్తారంటే ప్రత్యేక భాష ఉండాలి, ప్రత్యేక సంస్కృతి ఉండాలి, ప్రత్యేక వేషధారణ కలిగి ఉండాలి, ప్రత్యేక ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలి, ప్రత్యేక వివాహ వ్యవస్థ కలిగి ఉండాలి, ప్రత్యేక సంస్కృతి కలిగి ఉండాలి. ఇవన్నీ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి గిరిజన తెగ లంబాడి. ఇది నేను చెప్పడం కాదు, భారతదేశానికి స్వతంత్రం రాకముందే బ్రిటిష్ వాడే గుర్తించాడు. కాకపోతే వాడు మాకు సంక్షేమం చేసింది ఏం లేదు. ఈ సిటిఏలోకి మొత్తం 3 మనకు ప్రావిడెన్స్ ఉండే అనమాట: కోల్కతా, ముంబై, మద్రాసు. ఈ 3 కూడా వీటి సంఖ్యని ఏ విధంగా అటవికలో ఉన్నటువంటి నాగరికతకు దూరంగా ఉన్న గిరిజన జాతులు ఏవైతే ఉన్నాయో ఈ జాతులను కలుపుకుంటూ దీనికి 190 కులాల దాకా కూడా తీసుకొచ్చాడు. దాన్ని 1949లో రాజ్యాంగం వచ్చాక అప్పుడే సిటిఏని రద్దు చేశారు గిరిజన తెగని. అంతకు ముందు నుంచే లంబాడి దాంట్లో ఉంది. పైగా 1956 నవంబర్ 1 ఏపీకి స్వతంత్రం వచ్చి, అంటే తమిళనాడు నుంచి ఆంధ్ర విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది ఆంధ్ర ప్రాంతం. అప్పుడు అక్కడ ఉన్న సుగాలిలన్నా బంజారా అన్న ఒకటేనండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలుచుకుంటారు. బంజారా అన్న, సుగాలి అన్న, లంబాడి అన్న ఒకటే. అయితే వాళ్లకు అప్పటి నుంచి వాళ్ళు ఎస్టీ రిజర్వేషన్ అనుభవిస్తుంటే మేము 1976 దాకా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పుణ్యాన వీళ్ళే 49లో రద్దు చేసేసి మళ్ళీ మమ్మల్ని పెట్టకుండా తస్సారం చేసిందే కాంగ్రెస్. చాలామంది మా గిరిజన సోదరులు కానీ లంబాడి సోదరులు కానీ తెలియని విషయం ఏంటంటే 76లోనే ప్రత్యక్షంగా పెట్టారు. అంతకుముందు బీసీఏలో ఉన్నారు కాబట్టి అప్పటి నుంచే వీరు ఎస్టీలు, అంతకుముందు కాదనుకుంటున్నారు. ఫస్ట్ నుంచి ఎస్టీలే, తర్వాత బీసీఏలోకి నెట్టిందే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మనం 76 దాకా 49 అంటే 50 జనవరి 26 అమల్లోకి వచ్చింది రాజ్యాంగం.
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన అనంతరం ఒక 26 ఏళ్ళు ఆలస్యం కావడానికి ఈ పార్టీయే తత్సారం చేసింది. గతంలో ఉన్న వాళ్ళని బ్రిటిష్ కూడా పెట్టిన తెగలను మిగిలిన తెగలను ఉంచేసి మమ్మల్ని తీసి పక్క రాష్ట్రంలో ఆల్రెడీ ఇస్తున్న 56 నుంచి ఇస్తున్నా కూడా మమ్మల్ని ఇంకా 20 ఏళ్ళు ఎందుకు పొడిగించారండి? ఓన్లీ 1956 నుంచి అయినా మాకు ఇవ్వాలి కదా. 1949లోనే సిటీ రద్దు చేశారు కదా. అటువంటిది ఇవ్వకుండా ఇంకొక 20 ఏళ్ళు మా మీద కక్ష తీర్చుకున్నారు. మా 20 ఏళ్ళు అంటే దగ్గర ఒక 2 తరాలు ఉద్యోగం పొందకుండా చేసిందే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కూడా తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే ఇప్పుడు టీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ వాళ్ళ పక్షాన శ్రీనివాసరెడ్డి గారి యొక్క బినామీ టైపు మనిషి అన్నమాట. ఆయన ఏం చెప్తే అది వినే మనిషి. అటువంటి వ్యక్తి పోయి సుప్రీంకోర్టులో కేసు వేస్తుంటే ఇక్కడ ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారికి ఎస్టీ ఓట్లు కావాలి. అయ్యా నువ్వు ఇవాళ గణేశ్వరం మంచుకొండ కొర్రతండ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో గడ్డికుంట ఏ ఏరియాలన్నీ నీకు ఓట్లు కావాలి, లంబాడి ఓట్లు కావాలి. అక్కడ విక్రమ్ నగర్ కానివ్వండి, కొర్రతండ కానివ్వండి, పంగిడి కానివ్వండి, గణేశ్వరం కానివ్వండి, బద్యతండ కానివ్వండి, ఇటు నర్లంగి తండ కానివ్వండి, ఇవన్నీ ఓట్లు ఖమ్మం నియోజక పరిధిలోకి వస్తాయి. దగ్గర 32,500 ఓట్లు. ఇప్పుడు కొత్త ఓట్లు తీసుకుంటే 35,000 ఓట్లు ఖమ్మం నియోజకవర్గం నుంచి లంబాడి ఓట్లు కావాలి. లంబాడీలను మాత్రానికి రిజర్వేషన్ నుండి తీసేస్తే నువ్వు సినిమా చూసినట్టు తీస్తున్నావు అనమాట. తీసేయడానికి ప్రయత్నం చేసి బిల్లు పెడితే అవి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు దీని మీద మీరు సమాధానం చెప్పాలి అని చెప్పేసి 9వ తారీఖు డేట్ ప్రకటించింది. అప్పటికల్లా కూడా మనోళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్న లంబాడి సోదరులు ఆల్ పార్టీ మీటింగ్లో మేము కలిసాము. ఎక్కడికక్కడ పాలేరు ఎమ్మెల్యే గారిని, మినిస్టర్ గారు ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారో ఆయన ఇక్కడ మా 4 మండలాల్లో కూడా ఉన్నాం మేము. 35,000 ఓట్లు మా ఇక్కడ ఉన్నాయి గతంలోనే. ఇప్పుడు ఇంకొక 3-4 వేలు పెరిగితే 38,000 ఓట్లకు పోద్ది అనమాట పాలేరులో. నీకు మా 38,000 ఓట్లు కావాలి, మా ఓట్లతో గెలుస్తారు, కానీ మా పక్షాన నిలబడరు. అయితే ఇక లంబాడి దెబ్బ అనేది రాజకీయంగా మేము ఎవరినైతే ఇక్కడ ప్రజలు గెలిపించారో ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ బంజారా సోదరులు కానివ్వండి, సిపిఐ సిపిఎం బీజేపీ ఆల్ పార్టీ వాళ్ళు ఎక్కడికక్కడ నిలువరించడం జరుగుతుంది. అది పోను వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఓపెన్ సీట్లలో కూడా మేము ఎక్కడ మాకు అవకాశం ఉందో అన్నిట్లో మేము నామినేషన్ ఇవ్వడం, మా సోదరుల చేత లంబాడి సోదరుల చేత నామినేషన్ ఇవ్వడం జరుగుతుంది. కుల సంఘాలతో కూడా మొత్తం మాట్లాడుతున్నాం. ఎక్కడికక్కడ ఇది చేస్తేనే తప్ప మీరు అక్కడ ఒత్తిడి అనేది తీసుకెళ్లడం జరుగుతుంది అనమాట. మా దాంట్లో ఇవాళ డెవలప్ అయింది ఎంత శాతం, మాకు వచ్చే రిజర్వేషన్ ఎంత శాతం, మాకు ఉన్న ఇక్కడ జనాభా ఎంత శాతం, మీకు లెక్కలు తేకపోతే తీసుకురండి. 10-25% తెలంగాణ జనాభా. ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు 6% ఉంటే 6% రిజర్వేషన్ ఇప్పుడు దాకా ఇస్తున్నారు. ఇవాళ ఆంధ్ర విడిపోయినాక మాకు రావాల్సిన రిజర్వేషన్ని 10.25కి పెంచు ముందు. అదే పోను ఆయన తీసేయాలి, ఎస్టీలను తొలగించాలి అని చెప్పడానికి తెల్ల వెంకటరావు స్వయం బాబురావు ఎవడైనా సరే యాక్చువల్గా మేము ఎస్టీలు అనేది ప్రూవ్ అయ్యి ఎప్పటి నుంచో ఆడికంటే ముందు నుంచి ఉన్నాం. లేకపోతే ఆయన ఏదైనా జనాభా ప్రాతిపాదికన మేము అన్యాయం అయిపోతున్నామంటే దాని గురించి ఏమైనా వాళ్ళు పెద్దలు ఆలోచిస్తే అదొక టైప్ ఉండేది. కానీ ఇది మరీ దారుణం అనమాట. అంటే ఒక తండ్రికి 2 కొడుకులు పుట్టిన తర్వాత ఒక కొడుకు తన కట్నం ద్వారానో కొంత ఆస్తి తీసుకొని ఉంటాడు, ఇంకో కొడుకు తనకు ఉన్న వాటిని పంచివ్వమంటాడు. ఎవరిది వాళ్ళకి ఇచ్చినప్పుడు అన్నయ్యకి ఎక్కువ పోయింది కాబట్టి అన్నయ్యని నువ్వు కొడుకు కాదని ప్రకటించమని చెప్తామన్నా తప్పు కదా. ఆయనకు తక్కువ పోయినా ఆయన వాటా ఆయనకు పోతుంది, ఆయన సంపాదించుకుంది ఆయనకు ఉంటుంది, ఈయన వాటా ఈయనకు పోతుంది, ఈయన సంపాదించుకుంది ఈయనకు ఉంటుంది. యాక్చువల్గా రిజర్వేషన్ కులాన్ని చూసి కూడా ఇవ్వరు. ఆర్థిక పరిస్థితిని గురించి, నాగరికతకు దూరంగా ఉండడం, నిరక్షరాస్యతగా ఉండడం, ఇదొక ప్రత్యేక సంస్కృతి కలిగి ఉండడం, వాళ్లను కూడా సమాజంలో సమానంగా ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ఎదగడానికి అవకాశాలు కల్పించడానికి రిజర్వేషన్ కల్పిస్తారు. ఆ రిజర్వేషన్ జనాభా శాతంలో వీరి శాతం ఎంత ఉందో అంత శాతానికి ఇవ్వాలి. ఆ శాతం దగ్గర మనకు న్యాయం జరగట్లేదు. తెల్ల వెంకటరావుకి స్వయం బాబురావుకి నిజంగా సోయి ఉంటే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ముందు రిజర్వేషన్ 10.25 తెలంగాణలో ఉంది. అక్కడ 3-4% ఉన్న వాళ్ళు 6% అనుభవిస్తున్నారు ఆ రాష్ట్రంలో ఏపీలో. ఇక్కడ మేము మా జనాభా ప్రాతిపాదికను బట్టి మాకు రిజర్వేషన్ పెంచండి అని అడగడం కరెక్ట్ అనమాట. అది ఒక అడిగేటువంటి క్వశ్చన్ అనమాట. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న నాయకులు ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నారు కాబట్టి దీని మీద ఇక్కడ లంబాడి సోదరులకు నేను ముఖ్యంగా చెప్పేది లంబాడి సోదరులకు చెప్తున్నాను. మీరందరూ ఎలర్ట్ కావాల్సిన అవకాశం ఉంది. ఈ తత్సమ ఏర్పాటు ఉంది, కంపల్సరీ కావాల్సిన అవసరం ఉంది.
కాబట్టి మీరు అందరం మన పార్టీలు ఏ పార్టీలు ఉన్నా ఏ సంఘంలో ఉన్నా తీసి పక్కన పెట్టండి. మనకు కావాల్సింది ఇవాళ మనకు ఎవరో 100కి 10 మంది డెవలప్ అయితే 90 మంది ఇంకా తండాలలో పనులు చేసుకుంటూ విస్తరాకులు ఎత్తుకుంటూ అనేకమైన కష్టాలు పడుతూ గుట్టల్లోనూ తండాల్లోనూ అంతే ఉన్నారు. డెవలప్మెంట్ అనేది ఏ కొస జరిగినా ఇప్పుడు ఒక పళ్ళెంలో అన్నం పెట్టినప్పుడు 2 ముద్దలు నేను తినగానే నా కడుపు నిండినట్టు కాదు. కాబట్టి ఒక ముద్ద 2 ముద్దలు తిన్నంత మాత్రాన ఆయనది కడుపు నిండి ఉంది, మేమందరం ఆకలితో ఉన్నాం, ఆయనకు అసలు ఆ 2 ముద్దలతో ఎల్లగొట్టేయండి అని చెప్పడం కాదు. మీ వాటా మీకు వస్తుంది, మా వాటా మాకు వస్తుంది. ఇది అసలు రిజర్వేషన్ ప్రక్రియ అనేది తీసేయమనే హక్కు ఎవ్వరికీ లేదు. ఇవాళ వాళ్లకు కూడా మనకు ఏజెన్సీ ఏరియాలో 90% కోయా గోండు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే తీసుకోపోతున్నారు. వాళ్ళకు ఇప్పుడు భద్రాచలం ఏరియా కానివ్వండి, లేకపోతే అసరపేట ఏరియా కానివ్వండి, ఆ ఏరియాలలో ఆదిలాబాద్ ఏరియా కానివ్వండి, చాలా వరకు వాళ్ళ శాతం చూడమనండి. ఉపాధ్యాయుల్లో కానీ దేంట్లో కానీ మాకంటే తక్కువేం లేరు కదా. ఇవన్నీ మీ బేరీ చేసుకోవాల్సిన అంశాలు ఇవి. కాబట్టి దీనిపై ప్రభుత్వం కూడా మాకు సోదరులుగా ఉన్న కోయా గోండు లంబాడి సామాజిక వర్గాల మీద గొడవ పెట్టకుండా దీన్ని చాలా వ్యూహాత్మకంగా ఎవరికి నొప్పించకుండా చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, ఇప్పుడు నిజంగా ఒకవేళ ఇక్కడ తెల వెంకట్రావు గారు చెప్తున్నట్టు ఇప్పుడు ఎస్టీ జాబితా నుంచి ఇస్తే ఇక్కడ లంబాడీస్కి ఇంకేమైనా భరోసా ఇచ్చే ఛాన్స్ ఉందా? లంబాడీలకు ఇంకా దేంట్లో కలపొచ్చు వీళ్ళని? ఎస్టీ నుంచి తొలగించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎస్టీ నుంచి తొలగించడానికి ఎప్పుడైనా సరే ఒక తెగను తొలగించాలంటే ఆ తెగ కనీసం 60 to 70% డెవలప్మెంట్లోకి రావాలి శాస్త్రీయంగా. రేపు జనగణన కూడా జరగబోతుంది మనకు. ఇది కేంద్రం నుంచి యాక్చువల్గా 2011లో జరిగింది, 2021లో జరగాలి. 21లో కోవిడ్ రావడం వల్ల అది వాయిదా పడింది. ఇప్పుడు ఈ సమ్మర్ నుంచి మనకు జనగణన కూడా జరగబోతుంది. అప్పుడు ఈ గిరిజన తెగ డెవలప్మెంట్ ఎంత శాతం ఉందనేది చూసి దీన్ని తొలగించి తర్వాతి స్థానంలో ఏదైతే ఉందో బీసీ కులాల్లో ఆ కులాల్లో కలపడం జరుగుతుంది. వీళ్ళ ఆర్థిక పరిస్థితిని అన్నిటినీ బేరీజ్ వేసుకుంది. కానీ ఇక్కడ చూస్తే డెవలప్మెంట్ అంతా అసలు జరగలేదు. కాబట్టి మనం అంటే ఈ లంబాడీ సామాజికం అనేది ఎప్పుడు ఎస్టీలోనే ఉంటుంది. దీనికి మనం భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఇది మొన్న చూస్తే మార్వాడీస్ అని, ఇప్పుడు చూస్తే లంబాడీస్ అని ఎటు పోతుందండి? ఇది కావాలనే ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ కింద మనం చూడొచ్చు. అవును, ఇప్పుడు వీటన్నిటి వెనకాల కూడా చూడండి, ఈ అంశాల వెనకాల కాంగ్రెస్ ప్రభుత్వం బరాబర్ ఉంది. కరెక్ట్గా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళ మధ్య గొడవలు పెట్టి వెనకాల నుండి ఎంజాయ్ చేస్తుందన్నమాట. వాళ్ళు చేసేటువంటి హామీలను పూర్తిగా ఇవ్వకుండా టాపిక్ని డైవర్ట్ పాలిటిక్స్ కింద మార్చి ఈ విధంగా ఆడుకుంటుందన్నమాట. కానీ ఇది ఇప్పుడు నడిపిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనండి, నమస్కారం.